తెలంగాణలో సంచలనం రేపిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్ కేసుని సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది. హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా కల్వచర్ల దగ్గర కారులో వెళ్తుండగా అడ్డుకుని అంతా చూస్తుండగానే రోడ్డుపైనే దారుణంగా హతమార్చారు. ఈ ఘటన 2017 ఫిబ్రవరి 17న జరిగింది. ఈ జంట హత్య అప్పట్లో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేయగా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ని విచారించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. ఇక మరోవైపు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యకు కొన్ని రోజుల ముందే వామనరావు దంపతులు తమకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్లు లేఖ ద్వారానాకి తెలియజేశారు. అప్పటి నుంచి వారిపై బెదిరింపులు, ఒత్తిడి కొనసాగింది. ఈ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును వేగంగా విచారించాలనే ఉద్దేశంతో కరీంనగర్ కోర్టు నుంచి పెద్దపల్లిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. కేసు విచారణ రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ సకాలంలో నిందితుల అరెస్టు, త్వరితగతిన విచారణ జరపలేదనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించడంతో ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? నిందితులు దోషులుగా తేల్తారా? ఎలాంటి శిక్ష పడుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. వామనరావు దంపతుల కేసు సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. గత ప్రభుత్వంలో సరిగా విచారణ జరగలేదని వామనరావు తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ జంట హత్యలో గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందని, దోషులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. వామనరావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం, మరి ఆనాడున్న వ్యవస్థ, మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామనరావు దంపతులు, ఆ వామనరావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను.